హలో వ్యూవర్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా అని మేము చాలా బాగున్నాము. ఈ వీడియో వచ్చేసి కేదారేశ్వర వ్రతం మా ఇంట్లో చేసుకున్నాము దీపావళి రోజు. అస్సలు ఆ రోజు నుంచి పెడదాం అనుకుంటున్నా, అస్సలు కుదరట్లేదు. వీడియోలోకి వెళ్ళే ముందు అయితే మన ఛానల్ని ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మా అత్తగారి ఫ్యామిలీ మా అమ్మగారి ఫ్యామిలీ లెక్కనే చాలా పెద్ద ఫ్యామిలీ అండి. దాదాపు 30 మంది ఉంటాము. ఇంకా మా ఆడబిడ్డలు ఇట్లా అసలు ఎవరు రాలేదు. వాళ్ళందరూ అత్తరైతే మాకు మస్తు ఉంటుంది. చాలామంది పెద్ద ఫ్యామిలీ 30-35 మంది వరకు ఉంటారు. మా అత్తమ్మ వాళ్ళైతే రేపు నోముకుంటామనగా ఒకరోజు ముందే నైట్ అయితే అందరు వచ్చేసారు. వచ్చి ఇక పనులు ఉంటాయి కదా ఇంట్లో. కేదారేశ్వర వ్రతం అంటే ఫుల్ పని ఉంటుంది. మా అమ్మ వాళ్ళకి కూడా ఉంది కదా, నాకు అట్లా తెలుసు. అసలు నేను కూడా వెళ్దాం అనుకున్నాను. మా హస్బెండ్ ఏమో స్మైల్ పాప అస్సలు ఉండదు, ఏడుతుంది, అస్సలు వద్దు, ఇబ్బంది అవుతుందని వద్దన్నారు. ఇక మేము నెక్స్ట్ డే అయితే వెళ్ళాము. మేము వెళ్ళేసరికి బూరెలు చేసుడు అయిపోయినాయి. నోము కాడ పుదిస్తారు కదా, గద్ద తీయడం అయిపోయింది, ప్రతి ఒక్క పని అయిపోయింది. లాస్ట్లో ఇక అన్నీ చదువుతారు కదా దేవుని దగ్గర పెట్టేటప్పుడు అయితే వచ్చేసినాము. ఇంకా అక్కడ నుంచి వీడియో అయితే తీసుకున్నాను. ఇక్కడ అన్నీ చేస్తుంది కదా తనైతే మా చిన్నత్తమ్మ అండి. మా మామయ్య వాళ్ళైతే నలుగురు, తనేమో మా చిన్నత్తమ్మ, అందరికంటే లాస్ట్. ఇక అన్నీ అయితే చేస్తుంది ఒక్కొక్కటి. నాకైతే మా అమ్మ వాళ్ళ నోము ఎంపికము అన్నీ 21 ఉంటాయి. ఆ నోముకి ఈ నోముకి కొంచెం డిఫరెంట్ అనిపించింది. నేను రాశి నోముకోవడం అయితే ఫస్ట్ టైము ఇది చూడడము మా ఇంట్లో. నేను చూసింది ఎంపికం అన్నట్టు, ఇదేమో రాశి. మా అత్తమ్మ వాళ్ళదైతే రాశి నోములు. ఇంకా చేసిన హర్షలు ఇట్లా అన్నీ నోము దండల పైన అయితే పెడుతున్నారు. కేదారేశ్వరుని అయితే నిలిపారు, బోనాలు కూడా పెట్టారు, అన్నీ చేసిర్రు. మా నలుగురు అత్తమ్మలు అయితే అసలు చెప్పుకోవద్దండి, ఎంత మంచిగా ఉంటారంటే అన్ని పనులలో కూడా కలిసిమెలిసి మస్తు చేసుకుంటారు. వాళ్ళని చూసి మీరు నేర్చుకోవాలి అనిపిస్తుంది. వాళ్ళ లెక్క పని చేసుకోవడం కానివ్వండి, ఓపికతోటి ఉండడం, ఏదైనా కూడా నేర్చుకోవాల్సిందే ఖచ్చితంగా. ఈ రోజులలో వాళ్ళకున్నంత ఓపిక మనకెక్కడ ఉంటుందా అండి. కేదారేశ్వర వ్రతంని ఎంతమంది నోముకుంటారండి? మీరు ఎవరైనా నోముకునే వాళ్ళు ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి. మీది రాశా ఎంపికమా? మాదైతే రాశి. అన్నీ చదువుకోవడం అయిపోయిన తర్వాత అందరు కూడా రెడీ అయ్యారు. మా మామయ్య వాళ్ళు, ఇక్కడ మా స్మైల్ పాప చూడండి, అసలు ఇల్లంతా తిరిగేస్తుంది. తనకు ఎక్కువ శాతం బయట ఉండడమే ఇష్టము ఇంట్లో ఉండడం కంటే. నోము దగ్గరనైతే ఇక అన్నీ కూడా పెట్టేసారు, ప్రతి ఒక్కటి. ఏది కూడా మిస్ కావద్దండి కేదారేశ్వర వ్రతం. ఒకరోజు మా ఫ్యామిలీ మొత్తాన్ని అయితే చూపిస్తానండి, వీడియో తీస్తాను. ఏందక్క ఇంత పెద్ద ఫ్యామిలీనా అంటారు. ఇక నేనైతే వీడియో తీసుకుంటూనే ఉన్నా. అసలు చాలా క్లిప్స్ మిస్ అయినాయి. మా హస్బెండ్ని అసలు వ్రతం ఏమంటారు, నోము వ్రతం ఉంటుంది కదా, కథ చదువుతుంటే వీడియోనే తీయలేదు, అది కూడా మిస్ అయిపోయింది. ఈ నోముకుంటే చాలా మంచిదండి. అక్కడ దేవుని ఊదిస్తుంది కదా, తనైతే మా 3వ అత్తమ్మ. మా పెద్ద అత్తమ్మను కూడా చూపిస్తాను. మా అత్తమ్మ వచ్చేసి 2వ అత్తమ్మ. ఇక దేవుని దగ్గర అన్ని ఏర్పాట్లు అయిపోయిన తర్వాత అందరు నోము కూడా కూర్చోడానికి అయితే అందరు స్నానాలు చేసి అయితే రెడీ అయ్యారు. ఇక్కడ కనిపిస్తుంది కదా మా అవ్వ, ఆమె నాకు అమ్మమ్మ అవుతుంది. మా హస్బెండ్కి నానమ్మ. మంచిగా గోర్ల పెయింట్ పెట్టుకుంటుంది. ఇక్కడ కనిపిస్తున్న దేవుడు మా దుర్గమ్మ తల్లి. ఇంకా వ్రతం మొత్తం కథ చదివికున్న తర్వాతనైతే అందరూ కూడా కంకణాలు కట్టుకొని దేవుని ముళ్ళు వేస్తారు కదా, ముళ్ళు అయితే వేసేసారు అందరూ. ఆ తర్వాత అందరు క్రాకర్స్ అయితే కాల్చిర్రు దేవుని దగ్గర. ఆడ నేను ఒక్కదాన్నే ఉన్నా, మా ఇద్దరు యారాళ్ళు అయితే రాలేదు. నెక్స్ట్ డే వచ్చారు. ఒకళ్ళేమో ప్రెగ్నెంట్, ఒకళ్ళేమో 3 months బాలింత అంటారు కదా, సో అందుకని అయితే రాలేదు. నెక్స్ట్ డే వచ్చారు. ఇంక అందరం అయితే క్రాకర్స్ కాల్చి ఫుల్ ఎంజాయ్ చేసినాం. మేమైతే అందరం కలిస్తే అదొక పండుగ లెక్క ఉంటుంది, మస్తు అనిపిస్తుంది. నాకైతే చాలా ఇష్టం ఇట్లాంటి ఈవెంట్స్ ఏమైనా ఉంటే. ఇక్కడ కనిపిస్తున్న స్పెట్స్ పెట్టుకున్న ఆయన ఉన్నాడు కదా, అతను అయితే మా చిన్నవాడిది ఫోటోగ్రాఫర్, కూడా ఫోటోగ్రాఫర్ కమ్ వీడియోగ్రాఫర్. ఇంకా మేము కూడా క్రాకర్స్ కలిసినాం. మా స్మైల్ పాప భయపడుతుంది కావచ్చు అనుకున్నాం, కానీ ఫుల్ కోఆపరేట్ చేసింది, అసలు భయపడలేదండి. ఇక్కడ మా అత్తమ్మ పక్కకున్న ఆవిడ పెద్ద అత్తమ్మ. ఇంకా అందరు కోడలు కలిసి అయితే నోము దగ్గర ఫోటోలు అయితే దిగుతున్నారు.
ఇంకా నెక్స్ట్ డే అయితే నోము ఎత్తుకుంటాం కదా, నెక్స్ట్ మేము ఆ రోజు ఇంటికి వచ్చేసినాము నైట్. నెక్స్ట్ డే అయితే మళ్ళీ వెళ్ళాము, నేను మా ఇంకో యారాలు అందరం కలిసి అయితే పోయినాము. ఇంకా నోము ఎత్తుకున్న తర్వాత దండలు ఇట్లా అన్నీ మంచేసుకున్నారు. చాలా బాగా ఎంజాయ్ చేసినాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్. ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోరు.